మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమునందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయం సజ్జలేఖన చేరి నేను ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయని దేవుని వాక్యమాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుంచి 14 వరకు ధ్యానం చేసుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11 నుండి 14 ఈ విధంగా రాయబడినవి. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. పౌలు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను అంటే సువార్త అనగా ప్రభువు యొక్క మాట, క్రీస్తుని గూర్చిన మాటలు, తండ్రి యొక్క ఉపదేశములు అందులో మనకి కనబడతవి. అంటే పరసంబంధమైన దేవుని యొక్క మాటల చేత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత వ్రాయబడిన మాటలు. దేవుని మాటలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆలోచనలను ఎవరైతే ఎరిగి గ్రహించి తెలుసుకుంటారో వారు ఈ పరలోక సంబంధమైన ప్రత్యక్షత అనగా ఈ సువార్తను వారు కలిగి ఉంటారు. ఇక్కడ పౌలు గలతీ సంఘానికి తెలియజేసేది ఏంటంటే యేసు క్రీస్తు ప్రత్యక్షత అంటున్నాడు. అంటే దేవుడు తనను దర్శించినప్పుడు తనకి ఏదైతే ఆయన తెలియజేశాడో, ఆయన తెలియజేసిన మాటలు ఏవైతే ఉన్నావో వాటిని ఆధారం చేసుకుని క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి పౌలు గలతీ సంఘానికి పత్రిక రాస్తున్న సందర్భము. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త అంటాడంటే ఏదైతే తాను బోధిస్తున్నాడో దాను ప్రభువుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, తండ్రిని గూర్చి తాను వ్యక్తపరుస్తున్న మరి సువార్త ఏదైతే ఉందో దాని గురించి చెప్తున్నాడో మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. అంటే ఒక మనుష్యులు లోకంలోనే మనుష్యుల యొక్క ఆలోచనల చేత, తలంపుల చేత అది కలిగింది కాదు, పుట్టింది కాదు. అంటే దేవుడే దానిని మనకి దయచేశాడు. అంటే ఆత్మ సంబంధమైనదిగా పరిశుద్ధాత్మ యొక్క సహాయము చేత అది మనకి అనుగ్రహింపబడుతుంది. ఇది లేఖనము కూడా దేవుని యొక్క మహిమార్థమై, అంటే దేవుడు తన ప్రజల పట్ల చూపే ప్రేమను ఇక్కడ మనము ఈ లేఖనాల ద్వారా మనము చూడగలము. కాబట్టి ఇక్కడ తన వ్యక్తిగతమైన ఆలోచన కాదు, మనుషుల ఆలోచన కాదు, దేవుడే స్వయంగా దాన్ని మనకి తెలియజేస్తున్న మాటలనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ఏదో మనుషులు మాట్లాడుకున్నట్లుగా మాట్లాడి రాయబడింది కాదు ఇది. దేవుని యొక్క బిడ్డలు ఆత్మ పూర్ణులు కావాలని దేవుడే స్వయంగా దీనిని మన కొరకు, మన యొక్క రక్షణ కొరకు ఆయన దీనిని రాయటం జరిగింది పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత. కాబట్టి ఇక్కడ మనుష్యుని వలన దానిని నేను పొందలేదు అంటున్నాడు. అంటే ఏదో ఒక వ్యక్తి ద్వారా నేను అది పొందింది కాదు. అంటే దేవుడే స్వయంగా తనని క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతలో తాను సువార్తను పొందుకున్నవాడే ఆ సువార్తకు తగినట్లుగా తాను జీవిస్తున్నాడు. అంటే ఎవరి చేతనో ఎవరి ద్వారానో తాను తెలుసుకోవడం కాదు, ఎవరి ద్వారానో తాను రక్షింపబడడం కాదు, స్వయంగా ఆ దేవాది దేవుడే తన కుమారుని ద్వారా పౌలుకు ఈ యొక్క ప్రత్యక్షతను అనుగ్రహించాడు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనో దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఎవరు బయలుపరిచారంటున్నాడు? యేసుక్రీస్తే స్వయంగా నాకు దానిని తెలియజేశారు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు మాటను బట్టి నేను దాని యందు నమ్మి విశ్వసించాను కాబట్టి నేను దానిలో కొనసాగుతున్నాను. అంటే సువార్తకు తగినట్లుగా తాను జీవిస్తున్నాడు, సువార్తకు తగినట్లుగా తాను జీవిస్తూ అనేకులను జీవింపజేస్తున్నాడు. అంటే ప్రస్తుతము ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యక్తులను బట్టి జరుగుతున్న ఈ యొక్క సువార్తలు కాదు, కానీ
దేవుని చేత దేవుని ద్వారా స్వయంగా పౌలుకు ప్రత్యక్షమైన ఆ క్రీస్తు మాటలను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్నాడంటే అది లేఖనానుసారమైందా లేదా అనేది మనం చూసుకోవాలి. రెండోది, పరిశుద్ధాత్మ దేవుడు తన యందు నిలిచి వాటిని పలికించి వ్రాయించి గలతీ సంఘానికి తెలియజేశారు. కాబట్టి ఇక్కడ పౌలు అంటున్నాడు, మనుష్యుని వల్ల దానిని నేను పొందలేదు, నాకెవడనూ దానిని బోధింపను లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. కేవలము క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశాలను బట్టి తాను కలిగి ఉన్నాడు. ఎందుకని అంటే తాను క్రీస్తుకు విరోధిగా జీవిస్తున్న దినాలలో మరి తను ఏదైతే మరి ప్రజలను హింసించాలని, ఏదైతే బాధ పెట్టాలని తన ఆలోచన, తన వ్యక్తిగతమైన ఆలోచన కలిగి అధికారుల దగ్గర అధికారం పొందుతున్నప్పుడు అతనికి దేవుడు ఇచ్చిన ఆ యొక్క దర్శనం ఏదైతే ఉందో ఆ దర్శనాన్ని బట్టి నేడు పౌలు మాటలను చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని కార్యాలు కలిగి ఉండడం అనేది ఎంతో ఆశీర్వాదకరమో పౌలుని బట్టి మనం తెలుసుకోగలం. అంటే హింసకుడు, దోషకుడు, హానికరుడైన తాను నేడు ప్రభువు కొరకు ప్రత్యేకింపబడిపోయాడు. ఆ ప్రత్యేకత యొక్క దర్శనాన్ని ఇక్కడ తాను వ్యక్తపరుచుంటున్నాడు. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘములను అపరిమితముగా హింసించి నాశనము చేయుచున్నానని. చూడండి, తన వ్యక్తిగత సాక్ష్యాన్ని, అంటే తన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు తను దర్శించాడో, అంటే తను ప్రార్థన చేయడం కాదు, ప్రజలను హింసిస్తూ క్రీస్తు ప్రేమ నుండి అనేకులను దూరం చేస్తున్న సందర్భంలో తాను ఈ దర్శనాన్ని కలిగి ఉన్నాడు. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఆ వ్యక్తి తన విశ్వాస జీవితంలో దేవుని పట్ల ఉద్దేశాన్ని కలిగిన వాడై ఉండాలి. ఇక్కడ పౌలు కూడా ప్రభువుని గురించి చాలా, అంటే చెడ్డగా ఆలోచన కలిగి, తలంపులు కలిగి, మరి దేవుని బిడలైన వారిని హింసిస్తూ, దూషిస్తూ, వారిని మరణానికి అప్పుచెపుతూ అధికారం కలిగిన వాడుగా ఉన్న పరిస్థితుల్లో ఎవరికైతే తాను ఇబ్బందికరంగా ఉన్నారో ఆ ఇబ్బందికరంగా ఉన్న ఆయన మరి పౌలును దర్శించాడు. కాబట్టి ప్రభువుని అక్కడ ప్రభు యొక్క మాటని బట్టి తాను ఆ యొక్క సమస్తమైన పాపపు తలంపుల నుండి, లోక తలంపుల నుండి, వ్యక్తుల యొక్క ఆలోచనల నుండి తాను తప్పింపబడి నేడు క్రీస్తు కొరకు ప్రత్యేకింపబడ్డాడు. అంటే తాను పొందుకున్న ఆ యొక్క పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతకు సాదృశ్యంగా పౌలు ఇక్కడ చెప్తున్నాడు. తాను ఏ విధంగా అంటాడు, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచున్నాను అంటున్నాడు. అంటే తనకున్న అధికారం, తనకున్న బలము, శక్తి, ఇవన్నిటిని బట్టి తను ఏం చేశాడంట, తన వ్యక్తిగతమైన ఆలోచనల చేత ముందుకెళ్ళాడు. కానీ దేవుడు తన యొక్క వ్యక్తిగతమైన ఆలోచనలన్నింటినీ అతని నుంచి దూరపరిచి ఆయన తన యొక్క ప్రత్యక్షతను, ప్రభు తన ప్రత్యక్షతను పౌలుకి చూపించినప్పుడు పౌలులో గొప్ప మార్పు కలిగింది. తనలో ఉన్న పాపపు పొరలు, మరి ఆ పాపపు పొరలు పోవడంతో తాను దేవుని వాక్యము చేత 3 దినాలు అన్నపానము లేక తాను నిశ్చేష్టుడై ఏమీ చేయలేని స్థితిలో ఉండి ఆ తర్వాత తాను దేవుని యొక్క శక్తిని పొందుకున్నవాడై ఉన్నాడు. అంటే కేవలము ఒక వ్యక్తి తన వ్యక్తిగతమైన స్థితిగతులను ఆధారం చేసుకున్నప్పుడు, దేవుడు తన దర్శించినప్పుడు ఆ వ్యక్తిలో కలిగే మార్పే నేడు పౌలు జీవితంలో ఈ గలతీ సంఘానికి తాను ప్రత్యక్షతను గురించి పత్రిక రాస్తూ ఈ మాటలను చెప్తూ చివరిగా అంటాడు 14లో, నా పితరుల పాప పరియాచారమందు విశేష శక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అంటే తన యొక్క ఆ యొక్క యూదామత ప్రావీణ్యత, అంటే గమలీయేలు పాదంలో ఎదుట తాను దేవుని యొక్క, అంటే లేఖనాల యందు పరిశీలనలో తాను ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడై ఉన్నాడు, ఎంతో జ్ఞానవంతుడై ఉన్నాడు. అటువంటి వాడు ఈ లోక జ్ఞానాన్ని కాదని విడిచిపెట్టవలసిన పరిస్థితి. అంటే చూడండి, తను ఎక్కడా కూడా మరి ఎవరికి కూడా మరి ఎలాంటి ఆటంకాన్ని అయితే కలిగించాలనుకున్నాడో అదే ఆటంకాన్ని కలిగిస్తున్న తనని దేవుడు నేడు సాధనంగా ప్రభు మార్చుకున్నాడు. అంటే
ఒకప్పుడు తన పరిస్థితికి నేడు తాను చెప్తున్న మాటలకి ఉన్న వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు తాను అధికారాన్ని విడిచిపెట్టాడు, తన ఉన్న హోదాని విడిచిపెట్టాడు, తనకున్న సంపదను విడిచిపెట్టాడు, సమస్తాన్ని వదులుకున్నాడు కేవలము ప్రభువును బట్టి, ప్రభువు యొక్క ప్రత్యక్షతను బట్టి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటున్నాడు, నా పితరుల పారంపర్యాచారమును విశేష శక్తి గలవాడనై అంటున్నాడు. అంటే పితృపారంపర్యంగా వస్తున్న దాన్ని ఆచరిస్తూ వ్యవహరిస్తూ అలాంటి పరిస్థితుల్లో ఉన్న తాను ఇక్కడ చెప్తున్నాడు, నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితునని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అంటే తన యొక్క స్థితిగతులను గూర్చి ఆనాడు గలతీయులు విన్నారు కాబట్టి ఆ విన్న సమాచారాన్ని బట్టి తన పరిస్థితులను బట్టి నేడు తన మార్పు చెంది మారు మనసు పొంది ప్రభు కొరకు ప్రత్యక్షత కలిగినాడు. అందుకే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతకు సువార్తకు సాదృశ్యంగా తాను నిలవబడ్డాడు. నేడు అనేకులను రక్షణలోనికి నడిపించాడు. కాబట్టి ఈ పత్రికల ద్వారా మనము ప్రభువులో ఏ విధంగా జీవించగలమో, ఏ విధంగా జీవించడానికి దేవుడు మనకి తన కృపను ఇవ్వనై ఉన్నాడో ఇవన్నీ కూడా పౌలు పత్రికల ద్వారా మనము ఆత్మపూర్ణులు కావడానికి పరిశుద్ధాత్మ దేవుడు వీటన్నిటినీ లేఖనాల ద్వారా రాయించడం జరిగింది. అంటే మనమును దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క కృపను కలిగిన వారమై, ఆ కృపను పొందుకున్న వారమై, ఆనాడు పౌలు ఎలాగైతే ప్రభువు యొక్క ప్రత్యక్షతలో తాను జీవించి అనేకులను విశ్వాసంలో నడిపించాడో అలాగ మనమును క్రీస్తుని కలిగిన వారమై, క్రీస్తు ప్రత్యక్షతలో నిలిచిన వారమై, ఆ ప్రత్యక్షతకు తగినట్లుగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుధాత్మ దేవుడు భక్తుడైన పౌలు ద్వారా తెలియజేస్తున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, అవును నాయన, హింసకుడు, దోషకుడు, హానికరుడు అటువంటి వ్యక్తిని అయా నీవు సాధనంగా చేసుకుని ఆ సాధనంగా ఉన్న వ్యక్తి ద్వారా అనేకులను సంఘాలను అనేకులను విశ్వాసులుగా నడిపించిన దేవుడవు. గలతీలో ఉండే సంఘానికి అయ్యా నీ ప్రేమను వ్యక్తపరిచిన నీ పౌలు ఆనాడు సౌలుగా ఉన్న తాను ఒక ప్రత్యక్షతను కలిగిన వాడే ఆ ప్రత్యక్షతకు తగినట్లుగా తాను జీవిస్తున్నాడు. కాబట్టి నాయన, యూదామత ప్రావీణ్యతను కలిగిన వాడై ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ ఈ లోకమున్న వాటిని విడిచిపెట్టి కేవలము ప్రభు ప్రేమ చేత, ప్రభు యొక్క ప్రత్యక్షత చేత, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత అయా నీ సన్నిధిలో తాను నిలిచి తాను తెలియజేస్తున్న తన వ్యక్తిగత సాక్ష్యాన్ని బట్టి వందనాలు. నిజమేనైనా అటువంటి సాక్ష్యాన్ని కలిగిన నీ బిడలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేమందరం ఉండుటకు మాకు నేర్పించండి. ఎందుకంటే ఆనాడు నాయన నీ సన్నిధిలో తాను అనేకులను హింసించి, దూషించి, ఇబ్బంది పరిచిన వ్యక్తిని నీవు నీ యొక్క స్వరక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఒక నీతిగల కార్యాన్ని తన పట్ల జరిగించి నేడు అనేకులను నీతిమంతులుగా చేయడానికి మీరు ఉంచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి నాయన, ఈ పత్రికల ద్వారా మేము ఇంకనూ బలపరచబడుతూ నీ ఆత్మలో స్థిరపరచబడుతూ అట్టి ప్రత్యక్షతలు మేమును కలిగి నీలో జీవించుటకు మాకు నీ సహాయము దయచేయండి. బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టండి, లేవనెత్తండి. నీకు సన్నిధిలో విజ్ఞాపన చేసిన విజ్ఞాపన మీరు ఆలకించమని ప్రార్థన చేస్తున్నాం. జన్మదినాలు, వివాహ దినాలు, ఆయకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. అయ్యా, ఎవరైతే ఇంకా నేను ఎరగక తెలియక ఆనాడు సౌలు వలె కఠినలై ఉంటున్నారో అట్టి వారిని మీరు దర్శించి పౌలు వలె మార్చి వారిని ప్రత్యక్షతను కలిగి ఉండుటకు ప్రతి వారికి నీ కృప దయచేయండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయక నీ యందు మేము జీవించినట్లు, నీతో యుగయుగాలు జీవించగలిగిన స్థితి మేమందరము కలిగి ఉండుటకు అట్టి కృప దయచేయమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న కుటుంబాలను, వారి అవసరాల్లో నీ సహాయము, నీ సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి కేరళ ప్రాంతంలో ఉన్న ఆ విపత్తు నుంచి నాయన నీ బిడ్డలను తప్పించి కాపాడమని, ఆ యొక్క వరదల నుంచి, వర్షాల నుంచి ప్రతి విధమైన పరిస్థితిని సరిచేసి సమాధానము, నెమ్మది కుటుంబాలకు, బిడ్డలకు దయచేయమని, దిన పరిచర్యలో, సేవలో నీ సన్నిధి మాపై నుంచి మమ్మల్ని మీ కృపచేత నింపి నడిపించమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక,
నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.